శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులు సేవకులు అందరికీ కూడా సంపూర్ణమైన గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, అష్టమ అర్ధాష్టమ ఏలిన నాటి శనీశ్వర స్వామి యొక్క ప్రభావం తొలగిపోయి సంపూర్ణమైన విజయప్రాప్తి పొందాలని కోరుకుంటూ నరసింగోలు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగోరప శని భగవాన్ యొక్క దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాం. ముఖ్యంగా మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పదముల వారు మకర రాశి అంటారు. ఈ రాశి పరంగా మనం గమనించినట్టయితే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారములు ఎందు రాణింపు సంపూర్ణంగా లభిస్తుంది. అనగా మీరు అనుకున్నట్లే విజయప్రాప్తి మీరు పొందుతారు. ఆరోగ్యం కూడా సంపూర్ణంగా సహకరించటం, కానీ మనలో క్రోధము కోపము అధికంగా ఉండడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం. ముఖ్యంగా కొన్ని పనులలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల విజయప్రాప్తి అందుకోలేకపోవటము, అంతేకాకుండా మనకు అనుకునే స్నేహితులు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు వహించటం, విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో జాగ్రత్త వహించి శ్రద్ధతో కానీ మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి. ఎందుకంటే గురువు చతుర్థ కుటుంబ స్థానంలో ఉన్నందువల్ల గురు కృప వల్ల సంపూర్ణమైన విజయప్రాప్తి, విద్యా అనంతరము విదేశాలకు వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని కూడా తెలుసుకున్నట్టుకు ఉత్తమమైన మాసంగా మీరు స్వీకరిస్తారని భావిస్తూ, అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడమే కాకుండా ఉద్యోగస్తుల్లో మనం ప్రమోషన్లు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించడం, మనకంటే పెద్ద అధికారుల వద్ద వినయంతో సహనంతో కానీ ఉన్నట్లయితే వారి యొక్క అధికారపరంగా కానీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధికారుల వల్ల మంచి పేరు ప్రతిష్టలు రావటం, అంతేకాకుండా ఉద్యోగాల్లో ఇంప్రూవ్మెంట్ అనగా ప్రమోషన్లు జరిగే అవకాశం కూడా ఈ యొక్క మాసమందు లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు జాగ్రత్త వహించడం, వారి యొక్క పర్సనల్ విషయాలు మనం ప్రవేశించకుండా ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు మీరు పొందుతారని. ముఖ్యంగా ఎందుకంటే మీరు మాట్లాడే విధానంలో శని భగవానుడు వాక్కారకుడై ఉన్నాడు కాబట్టి వాక్శుద్ధి పరంగా మనం మాట్లాడే విధాన్ని అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు మిత్రుల వద్ద దూరంగా ఉండటం కూడా ఈ యొక్క మాసం తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని ముఖ్యంగా తెలియజేస్తూ, అంతేకాకుండా వివాహాది శుభకార్యాలలో కూడా మీరు ఎక్కువగా పాల్గొనే అవకాశం వస్తుంది. కాబట్టి అటువంటి సమయంలో కూడా వారితో వాదించడం కాకుండా సరైన విధానంతో మాట్లాడే విధానం మార్చుకొని సహనంతో ఒక మంచి భావంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ యొక్క మాసం అంతా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని, అంతేకాకుండా నూతన కార్యక్రమాలకి శ్రీకారం కూడా చుట్టే అవకాశం. నూతన కార్యక్రమాలంటే ఏదైనా ఒక మంచి ఉన్నత స్థితి పొందిన ఒక సంబంధించినటువంటి విధానం తెలుసుకునే అవకాశం, దానికి ఒక మంచి ఆలోచన విధానం ముందరకు వెళ్ళే అవకాశం, పెద్దలతో పరిచయాలు, అనేకంగా ఆర్థిక పరంగా కూడా అనేక రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శత్రువుల మీద కూడా ఆధిక్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఒక మంచి ఆలోచన విధానంతో పరిగణనలో తీసుకొని పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా, అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల ద్వారా కానీ మీరు ముందరకు వెళ్ళినట్లయితే, ఒక గురువు యొక్క ఆశీస్సులు కానీ తీసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని తెలియజేస్తూ, అయితే ఏలిన నాటి శనీశ్వర స్వామి యొక్క ప్రభావం ఇబ్బంది పెట్టి ఉంటుంది. కాబట్టి కొంచెం జమ్మి ఆకు దగ్గర పెట్టుకోవటం కానీ, లేదు కాయలు కాస్తున్నటువంటి ఒక చెట్టు, ఏదంటే జామకాయల చెట్టు కావచ్చు, సపోటా కావచ్చు, లేదంటే కొబ్బరి చెట్టు కావచ్చు, అటువంటి చెట్టుకి అంతా లవణము తీసుకువెళ్ళి వేసి రోజు కొంచెం నీరు పోయటం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా దగ్గరలో ఏదైనా ఒక దివ్యక్షేత్రం ఉన్నట్టయితే రోజు తులసి తీసుకువెళ్ళి ఆ భగవంతుని అలంకారం కొరకు అర్చన కొరకు వినియోగించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే అవకాశం మీకు ఈ మాసమును సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఇక నామపారాయణ రూపంలో అనగా భగవంతుని ఆరాధించే విషయంలో మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ధూం హ్రీం సూర్యాయ నమః ఈ యొక్క మంత్రమును ప్రతి నిత్యము కూడా 18 సార్లు పఠించడం ఉత్తమమని, స్నేహితుల వద్ద జాగ్రత్త వహించడం కూడా ఉత్తమమని, మనలో ఉండే కోపాన్ని పక్కన పెట్టి సహనంతో ఒక మంచి ఆలోచన విధానంతో ఈ మాసం అంతా కూడా జాగ్రత్త పడతారని భావిస్తూ, తద్వారా అనేక రకాల సమస్యలు తొలగించుకోవటమే కాకుండా ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారని భావిస్తూ తెలియజేస్తూ ఆశిస్తూ, ఈ యొక్క మాసంలో సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ఉత్తమమని తెలియజేస్తూ వీలైనంత వరకు సహనంతో ఉంటారని కోరుకుంటూ, ఈ యొక్క మాసంలో మీకు ముఖ్యమైన నెంబర్గా లక్కీ నెంబర్గా 2వ నెంబర్ స్వీకరించడం ఉత్తమమని తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించడమే కాకుండా 10 మందికి కూడా తెలియజేసి వారి యొక్క ఉన్నత స్థితి కూడా, ఎందుకంటే మనం ఒక చెట్టు వేస్తే కాదు 10 చెట్లు వేస్తే ఒక నీడ మనకి ఎలా ఏర్పడుతుందో, మనం బాగుంటమే కాకుండా మన పక్కన ఉండే వాళ్ళు 10 మంది కూడా తెలుసుకుని బాగుపడటం వల్ల మనకి కూడా మంచి జరిగే అవకాశం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి
విషయాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా ఆచరించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ రామకృష్ణ స్వామి నరసింగోలు ఆయుష్మాన్ భవ.